నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నీయంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు, పేద గిరిజన రైతుల మీద వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకునేటప్పుడు పోయినట్టు 100 మంది పోలీసులు పోయి దాడి చేయడం, విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు గాని అనుముల గురవారెడ్డి గాని ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం, ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది. నీకంటే పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకపోయినారు. కానీ నిజంగా కూడా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ. లక్ష్మారెడ్డి గారు, నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం. అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు, నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడానని చెప్పినాడు. మా మహబూబాబాద్ లో మీరేదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంటే బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు. రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ, మా పేదవాళ్ల పంచాయతీ, రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి, మాకు ఉత్సాహాన్ని ఇచ్చి, నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు. వారితో పాటు ఇవాళ 30 మంది పైచిలకు పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒకే ఒక్క మాటకి ఇవాళ జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు, తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. న్యాయస్థానంలో కొట్లాడదాం. మిమ్మల్ని రేవంత్ రెడ్డి 4 రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్లీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు, చూపెడుతున్నందుకు